ఇది ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇతరులు దీన్ని ఈ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తుంది. ఇట్లా లేదన్నా ఇది అనవసరమైన డిస్కషన్. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. భరత్ గారు, నేనేమంటానంటే కాళేశ్వరం స్టార్ట్ అయిన నుంచి నేను మొన్న బ్యారేలు పోయి తర్వాత పెట్టిన చర్చలలో నన్ను మాట్లాడేది నేను విమర్శించిన నేను ఆ ప్రాజెక్ట్ మీద రాసిన వ్యాసాలు నేను విమర్శించే ఎవరు విమర్శించాలి. అది కట్టక ముందే చెప్పిన పనికిరాదని, అది కట్టక ముందే పనికిరాదని చెప్పిన. ఎందుకు చెప్పినంటే వానకాలం ఎత్తిపోయలేవు, ఎండాకాలం నీళ్లు ఉంటాయని చెప్పినప్పుడు సింపుల్ గా రైతు భాషలు. సరే అది అంతా అయిపోయింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు జరిగిపోయిన దాన్ని ఎట్లా రెక్టిఫై చేసి ఎట్లా వాటిని మళ్ళీ యూటిలైజేషన్ తీసుకురావాలని ఒక అంశం, అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చేయాలి. కానీ నేనేమంటాను అంటే ఇప్పుడు ఆపత్కాలంలో వచ్చిన నీళ్లను ఎంతవరకు యూటిలైజేషన్ చేసుకోగలిగితే ఇప్పుడున్న ఎగ్జిస్టెన్స్ ప్రకారం, నేను రాజకీయాలు మాట్లాడతలేను, పార్టీ వారిగా కూడా మాట్లాడతలేను. ఇప్పుడు ఆ 3 బ్యారేళ్లలో ఇప్పుడు చెప్తారు మన టీఆర్ఎస్ ప్రతినిధి వారి మాజీ మంత్రి గారు చెప్తున్న వారు ఏంటంటే ఇప్పుడు ఎత్తిపోయవచ్చు, బాగా హైట్ నుంచి పోతున్నాయి నీళ్ళు అని అంటే, ఒకవేళ ఎత్తిపోయవచ్చు అంటే అది ఎత్తిపోయాలి. తర్వాత మిగతా రెండిట్లో కూడా ఎంతో కొంత నీళ్ళు వస్తున్నాయని విన్నాను, నేను పోయి చూడలేదు. కానీ వాటిని యూటిలైజ్ చేసి ఎల్లంపల్లి నుంచి కూడా కొంత మనకు కడవ నుంచి నీళ్ళు వస్తాయి, అన్ని కలుపుకొని కొంత ఎత్తిపోయడం కావచ్చానా, నేను కాదంటలేను కానీ చెప్తున్నా. ఇది ఎంతవరకు వీలైతే అంతవరకు ఇప్పుడున్న ఆపత్తు కాలంలో ఆ నీళ్లను వీలైనంత వరకు యూటిలైజేషన్ చేయాలి. ఈ టెక్నికల్ అంశాలు కానీ రాజకీయ అంశాలు పక్క పెట్టాలని మొదలు చెప్పిన ఇప్పుడైతే చెప్తున్నా. ఎంతవరకు వీలైతే రాజ్యం పక్క పెట్టండి, ఎవరి వైఫల్యాలు అంతా అయిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం కట్టిండు, కూలింది, అంత అయిపోయింది, దాని కేసులు అయినా అంత అయిపోయింది. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉన్న యాజ్ ఆన్ టుడే సిచ్యువేషన్ మీద ఎంతవరకు మనం చేయగలుగుతాం అంతవరకు చేయాలి, చేసి నీళ్ళు ఇవ్వాలని నేను అంటున్నాను. అది కనుక చేయగలిగితే ఇప్పుడు రైతులకు కొంత ఉపశమనం కలుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే మీరు అన్నారు ఇంతకుముందు రాజేందర్ గారిని అడిగింది ఎంత నాట్లు పడ్డారు, ఏం పర్లేదు. నాట్లు అంటే ఎక్కడ వర్షాలే లేవు, నాకు కూడా పొలం ఉంది, మేము ఇప్పటివరకు నారే పోయలేదు, ఇంకెవ్వరు కూడా నాట్లు పోయలేదు. ఎందుకంటే కాలువల కింద పోయలేదు, చెర్ల కింద పోయలేదు, బావుల కింద కూడా పోతే బావులలో నీళ్ళు, బోర్లలో నీళ్ళు, ఫ్యాక్టరీల నీళ్ళు. ఇప్పుడు పోస్తే 25 రోజులలో ఏ విత్తనం పెట్టినా వరి 25 రోజులలో నాటేయాలి. పత్తులు కూడా మురిగిపోయి అప్పుడు రాలేదని నేను చెప్తున్నా. ప్రతి సంవత్సరం 2019 నుంచి ఇప్పటి వరకు ఏ సంవత్సరం కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2019 నుంచి 50,000 ఎకరాల కంటే ఎక్కువ నీళ్ళు ఇయ్యలేమని గెజిట్ నోట్ లో ఉన్నాయి. అవన్నీ నేను చెప్పినా, నేను కాదంటే అవన్నీ చెప్పినా అది కాలేదు చెప్పిన. అయితే అప్పుడు వాళ్ళే ఉన్నారు వర్షాలు పడినప్పుడు ఎత్తిపోతా ఉన్నారు. అయితే ఇప్పుడు వర్షాలు పడలేదు, కొంత బయటపడి కొంత నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళని ఏమైనా యూటిలైజేషన్ చేయగలిగితే ప్రజలకు ఉపయోగం అనేది. ఇలా రాజకీయం ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది నిందించి లేకపోతే టీఆర్ఎస్ నిందించేందుకు సమయం కాదు ఇది. కాబట్టి ఆ నీళ్లను ఉపయోగించే ప్రయత్నం చేయండి పేరుగా, నేను అదే అంటున్నాను. అంతే. గతం ఇప్పుడు ప్రాజెక్టుల వైఫల్యాలు ఇవన్నీ ఇప్పుడు ఇలా మాట్లాడకూడదు. ఇలా మాట్లాడితే ఉపయోగం లేదు. అవన్నిటి మీద చర్య తీసుకోండి, యాక్షన్ తీసుకోండి, మీ చేతిలో ప్రభుత్వం ఉన్నది, ఎవరద్దంటలేదు. కానీ ఇప్పుడు ఎత్తిపోసేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా లేవా అనే దాని మీద మీరు ఇలా ఇంజనీర్లను తీసుకుపోయి చెప్పుకోనండి. సరే, నేను నాకంటే టెక్నికల్ సైడ్ కాదు, నేను నలుగురు మన తెలంగాణ ఇంజనీర్స్, తెలంగాణకు పోరాడిన ఇంజనీర్లు ఉన్నారు, చిత్తశుద్ధితో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకుపోయి మీరు ఎగ్జామిన్ చేయించి 5 ఎత్తిపోయండి, తప్పే ఉన్న వాళ్ళు ప్రెస్ పోవాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన వైఫల్యం ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది, బదనాన్ని అంతా అయిపోయింది. అది దాన్ని ఏం చేస్తారో మీరు చేయండి కదా చట్టబద్ధంగా. కానీ ఇప్పుడు ఉన్నదాన్ని మనం కొంత చేస్తే రైతులకు ఉపయోగం అనేది నేను మాట్లాడుతున్నాను. అది చేయండి అని అంటున్నా. అది మీరు ఇచ్చిన ఎవరో ఎన్డీఎస్ ఇంజనీర్స్ అవసరం లేదండి, మన ఇంజనీర్లు పనికిరారా అండి? మన ఇంజనీర్లు తీసుకుపోయి ఏ లెవెల్ వాటర్ ఉన్నాయి, ఏ లెవెల్ పంపులు ఉన్నాయి, ఏ లెవెల్ నీళ్లు పోతున్నాయి అన్నప్పుడు మరి లెవెల్ కంటే పంపులు గుంజే స్థాయిలో నీళ్లు పోయినప్పుడు ఎత్తిపోయవచ్చు కదా. పంపులకు కనుక నీళ్ళు వచ్చేది ఉంటే ఎత్తిపోయవచ్చు. పంపులో నీళ్ళు రాకపోతే ఏం చేయలేదు, మనం కూడా ఏ ప్రభుత్వం ఏం చేయలేదు. వాళ్ళు అనేది అంటే పోయి చూసి పంపుల వరకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి ఎందుకు ఎత్తిపోయారని వాళ్ళు అడుగుతున్నారు. మరి పంపుల వరకు నీళ్ళు వస్తలేమని మీరు చెప్పండి. కాబట్టి నీళ్ళు వచ్చినప్పుడు ఎత్తిపోస్తే మంచిది కదా. 3 బ్యారేళ్లలో కూడా అంతే నేను చెప్తున్నా. తర్వాత ఇంకోటి బ్యారేలు అన్నారం సుందిల్లా బ్యారేలు అవి కూడా పోతాయని చెప్పింది ఏదైతే, అవి కూడా ఎగ్జామిన్ చేయాలన్న దాని మీద ఇప్పటివరకు ఎగ్జామిన్ చేయలేదని నేను అంటున్నా. స్టేట్ గవర్నమెంట్ ఇంకా టెక్నికల్ నడుస్తున్నాను. ఎలాంటి వాళ్ళు ముందు వచ్చారు అనేది అబద్ధం. అది ఇప్పుడు నేషనల్ ఎలాంటి రాలేదా సార్? ఎలాంటి వాళ్ళు ఒప్పుకోలేదా? వాళ్ళు నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఎన్డీఎస్ఏ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలని చెప్తున్నారు. ఓకే ఓకే ఈశ్వర్ గారు ఇప్పుడు వేణుగారు చెప్పినట్టు టెక్నికల్ పర్సన్స్ కూడా అనేక సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. దీని మీద నింపే అవకాశం ఉన్నా, ఎక్కడ నీళ్లు తీసుకురావాలన్నా ఈ ప్రభుత్వం వదిలిపెట్టది, ఖచ్చితంగా వాడుతుంది. రైతుల సంక్షేమం కొరకి
ఏదైనా చేస్తుంది, ఎన్ని ఎక్స్టెండ్ దాకపోతుంది, దాంట్లో సందేహం లేదు సార్. ఓకే ఓకే ఓకే. మా సీనియర్ నాయకులు ఈశ్వరన్న కూడా చెప్తా ఉన్నా, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఓకే. ఇవాళ బ్రహ్మాండంగా ఏ విషయంలో వెనక్కి పోకుండా నడిపిస్తుంది. టిఆర్ఎస్ పార్టీ నాయకులు వారు, సీనియర్ నాయకులు వారు మాట్లాడలేరు కానీ పనిగా పెట్టుకున్నారు, సందేహం లేదు. ఓకే. ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందాం. స్కాలర్ రెడీగా ఉన్నారు సార్, మెదక్ నుంచి. సార్ ఒక్క నిమిషం, ఒక కాల్ పబ్లిక్ ఒపీనియన్ కూడా పబ్లిక్ నుండి ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్నా, మీకు మళ్ళీ ఇస్తా. కాలర్ మాట్లాడుతున్నారు. మెదక్ నుంచి కసిరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. కసిరెడ్డి గారు నమస్తే అండి. కసిరెడ్డి గారు, శరత్ గారు చెప్పండి ఇప్పుడు. ఎస్ సార్, ఇప్పుడు నేను అనేది ఒకటే మాట సార్. కేంద్రంలో ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కదా, వాళ్ళు మళ్ళీ ఆర్ఆర్ పటేల్ దగ్గరికి వెళ్లి ఎన్డీఎస్ఏ మీద ప్రెషర్ పెట్టి లెట్ ద టీమ్ విజిట్ దిస్ ప్రాజెక్ట్ ఏరియా వన్స్ అగైన్ అండ్ గివ్ ఫైనల్ రిపోర్ట్ వెదర్ వాట్ కెన్ బి డన్ విత్ దీస్ పంప్ హౌసెస్ అని ఒక రిపోర్ట్ తెప్పియమన్నాడు సార్. అది ఒక్క రోజులో, వారం రోజుల్లో అయిపోతుంది సార్. దయచేసి మీరు ఏమన్నా వాళ్ళు అవసరం లేదు సార్. ఇప్పుడు మనోళ్ళు మనం అంటే కాదు సార్, మన ఇంజనీర్స్ ఉన్నారు. దయచేసి వేణుగోపాల్ గారు, నేను అడిగే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. మీ దగ్గర ఎన్డీఎస్ఏ కాషన్ అవి ఉన్నాయా? మీరు చూసారా? అవి దాంట్లో క్లియర్ గా రాసి ఉందా ఏమని కెనాట్ ఆపరేట్ అని? అంతేకాదు గవర్నమెంట్ దయచేసి ప్లీజ్ ఒక్కసారి విన్న తర్వాత మీరు మళ్ళీ మాట్లాడిన నేను వింటాను సార్. వాళ్ళు దే హావ్ ఆల్సో టేకెన్ సీరియస్ నోట్ ఆఫ్ గవర్నమెంట్స్ లిథార్జీ. గవర్నమెంట్ కావాలనే నిర్లక్ష్యం చేసింది. మేము ఇచ్చిన సలహాల మేరకు వీళ్ళు గ్రౌటింగ్ చేయొద్దన్నప్పుడు చేసి పారేసినారు. అసలు సరైన టెస్టులు జరగనీయకుండా ప్రభుత్వం అవరోధాలు సృష్టించింది అనేటువంటి మాట కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్స్ లో ఉంది. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు డిలే చేసినారు, ఇట్లా చేయాల్సింది కాదు. బట్ ఈవెన్ నౌ ఇఫ్ యూ గో హెడ్ విత్ ది రిపేర్ వర్క్ ఎట్ ది ఎర్లియస్ట్ యూ కెన్ కంప్లీట్ ది హోల్ థింగ్ బై July 2027 అని దట్ ఈస్ దేర్ వెరీ వివిడ్లీ ఇన్ ది రిపోర్ట్స్. మనం ఇవన్నీ కాదని, ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అంతా కాదని, ఒకవేళ సపోజింగ్ వీ వాంట్ టు టేక్ అన్ ఆల్టర్నేటివ్ లుక్ అనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి? ఎన్డీఎస్ఏని మళ్ళా రిక్వెస్ట్ చేసేసి యూ విజిట్ ది ప్రాజెక్ట్ ఏరియా వన్స్ అగైన్ and give us a report in view of the emergent situation prevalent in the state అని అడగాల. అది చేసి గవర్నమెంట్ చేయాలి కదా, గవర్నమెంట్ కాదండి. ఇప్పుడు పట్టుగానే ఏదో చేతిలో ఉన్న శరత్ గారు కాలర్ రెడీగా ఉన్నారండి, ఒకసారి మాట్లాడదాం. కొల్లాపూర్ నుంచి కురుమయ్య గారు అందుబాటులో ఉన్నారు. కురుమయ్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారండి? మీ సమస్య ఏంటి చెప్పండి. నేను ఏమంటున్నా, మాకు ఇక్కడ పాలకూరు రంగడి దగ్గర నాదాపూర్ అని నారమూరు నుంచి నడుస్తుంది పని. ఎవరు కేసీఆర్ వచ్చినాక స్టార్ట్ అయింది. ఓకే, అది కాళేశ్వరంగా కేసీఆర్ వచ్చినాక స్టార్ట్ అయింది. నేను రాజకీయంగా మాట్లాడుతున్నాను, జనరల్ గా మాట్లాడుతున్నా. కానీ టీవీలో రోజు నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా. దాన్ని అంటే మాట్లాడగా వింటున్నా. కానీ పొయ్యే నీళ్లను వాళ్ళకు వ్యవసాయం ఉంది. వ్యవసాయం నుంచి లాస్ట్ మాడికి పారబెట్టరా. కాబట్టి మేమంటున్నాడే, ఈ నుంచి పాలమూరు రంగారెడ్డి ఆడిపోతుంది, ఏడికి తాండ్రు పోతుంది. తాండ్రు పోయినప్పుడు అది కలపాలా లేదా, నీళ్ళు ఎత్తాలా లేదా, అది కాబట్టి మాటలు మాకు రైతులకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నామా. వాళ్ళు ఆడ మాట్లాడుతున్న డివేట్. సరే, మీరు అటు పాలమూరు రంగారెడ్డి ఏరియాలో కాళేశ్వరం విషయంలో ఏమనుకుంటారు? అక్కడ కాళేశ్వరం దాంట్లో కూలిపోయిన సారు పిల్లలు కూలిపోయిన. ఓకే, ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి కూలిపోతే రేవంత్ రెడ్డి కడతాడా లేదా? నేను కాంగ్రెస్ చెప్తున్నా, ఓపెన్ గా చెప్తున్నా. కూలిపోతే కట్టాలి అంటారు, అంతే కదా మరి సార్, అంతే కదా. 3 ఏళ్ళ ఏమైంది? నేను కేసీఆర్ కి మాట్లాడుతున్నాను. అందుకని కామన్ రైతులు, అసలు రైతుల వ్యూస్ ఏందో అనుకుందామని కాలర్స్ పెట్టాను. జనరల్ గా కాలర్ తీసుకో. థ్యాంక్ యూ. రైతుల ఒకవేళ ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనే జరిగితే గనక కడుతుండే, కానీ కేసీఆర్ కాబట్టి కడతలేని అంటారు, అంతే కదా. మరో కాలర్ అందుబాటులో ఉన్నారు సార్, దామోదర్ కరీంనగర్ నుంచి. దామోదర్ గారు నమస్తే అండి. కాళేశ్వరం గురించి ఏం మాట్లాడుతూ అనుకుంటున్నారు చెప్పండి. నమస్తే అండి. ఐ వాంట్ క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నాను. మన ఇరిగేషన్ మంత్రి గారు నిన్న మాట్లాడుతూ అందులో నీళ్లు నింపితే 44 గ్రామాలు భద్రాచలం కొట్టుకుపోతుందని చెప్తున్నారు. అసలు యాక్చువల్గా అన్నారం నీళ్ళ మీరు మ్యాక్స్ స్టోర్ చేయగలిగేది 10 TMC. మేడిగడ్డ నుంచి 250 TMCలు ఒక రోజు 29 లక్షల TMC వాటర్ పోయినప్పుడు ఈ 8 TMCల నీళ్లకు 44 ఊర్లు భద్రాచలం కొట్టుకుపోదండి.
ఇంత వాస్తవంగా ఎట్లా మాట్లాడతారు వాళ్ళు? ఒక ఇరిగేషన్ మినిస్టర్కి ఆ మాత్రం అవగాహన ఉంటుందా? గోదావరిలో ఎన్ని నీళ్లు పడతాయి, ఎంత పోతుంది, 8 టీఎంసీలకు భద్రాచలం కొట్టకపోతా? అన్నారం సుందిల్లా కలిపితే 18 టీఎంసీలు, 11 ప్లస్ 7 టీఎంసీలు మనం పంప్ చేసినప్పుడు 18 టీఎంసీలు నింపవలసిన అవసరం లేదు కదా. 3 టీఎంసీ 6 టీఎంసీ రన్నింగ్ వాటర్ ఉంచుకుంటాం అంతే. మనం కన్నెపల్లి నుంచి వాటర్ లిఫ్ట్ చేయొచ్చు. అన్నారంలో మీ ఉద్దేశంలో ఇప్పుడు కాళేశ్వరం వాటర్ లిఫ్ట్ చేయాల్సిందే. 6 టీఎంసీలు, ఒకవేళ 6 టీఎంసీల 2 బ్యారేజ్లకి ఏమన్నా అయితే 6 టీఎంసీలకు భద్రాచలం కొట్టుకుపోతుంది, 44 ఊళ్ళు కొట్టుకుపోతే అసలు ఒక ఇరిగేషన్ మధ్య అవగాహన ఏంది? సో మీ ఉద్దేశంలో ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందే అండి. అంతా టైం పాస్. ఎన్నో సార్లు చెప్పిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఎన్నో సార్లు చెప్పిండు ఒక ఇరిగేషన్ మంత్రి కింద ఊళ్ళన్నీ కొట్టుకుపోతాయని. మేడిగడ్డ కుంగిన రోజు ఆ రోజు 15 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మరి ఎన్ని కొట్టుకుపోయినాయండి గేట్లు ఓపెన్ చేస్తూ? సుందిలో ఎత్తిపోసేది 5, అన్నారం 8 టీఎంసీలో ఎత్తిపోసేటి. అవి డెడ్ స్టోరేజ్ పోను, అంత పెద్ద ఏం లేదు. ఓకే, నెక్స్ట్ కాలర్ అందుబాటులో ఉన్నారు సార్. శ్రీధర్ వరంగల్ నుంచి. శ్రీధర్ గారు నమస్తే అండి. శ్రీధర్ గారు కాల్ డ్రాప్ అయింది సార్. సో పబ్లిక్ మూడ్ టువర్డ్స్ కాళేశ్వరం నీళ్లు, ఇద్దరికిద్దరు కాలర్స్ కూడా కాళేశ్వరం నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందే ఇవి చెప్తుంది సాకులు అంటారు. అక్కడ మహబూబ్నగర్ నుంచి కాల్ చేశాను. ఇన్ఫాక్ట్ కాళేశ్వరం పరివాహక రైతు కాదు, బట్ పాలమూరు రంగారెడ్డి ప్రాంతంలో ఉంటూ కూడా ఇక్కడ నీళ్లు లిఫ్ట్ చేయాల్సిందే, ఇక్కడ ఈ గవర్నమెంట్ లో కూలితే మళ్ళీ కట్టరా అని అంటున్నారు. నెక్స్ట్ రవికుమార్ హైదరాబాద్ నుంచి. రవికుమార్ గారు. హలో రవికుమార్ గారు. ఇప్పుడు హలో చెప్పండి సార్. రవికుమార్ గారు. సరేనండి, ఇప్పుడు నేను ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు కదా, వీటిపైన గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలు చేసుకుంటూ ఈ పార్టీ ఆ పార్టీ రాజకీయాలు చేస్తా ఉన్నది. కానీ నేనేమంటా ఉన్నానంటే, ఎవరు మాట్లాడినా ఒక ఎక్స్పర్ట్ కమిటీని తీసుకుపోయి చూపించి అది వయబుల్ ఉందా లేదా, ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ కి వెళ్ళి నీళ్లు ఎత్తిపోయొచ్చా ఎత్తిపో రాదా అని చెప్పే విషయాన్ని ఎక్స్పర్ట్ కమిటీ తీసుకుపోయి చెప్పి అయ్యపోద్దు కదండి. ఎక్స్పర్ట్ కమిటీ రాజకీయాలు చేస్తానికి ఇప్పుడు వీళ్ళందరూ మనం ఎక్స్పర్ట్స్ కా, మీరు ఎవరు ఎక్స్పర్ట్స్ గారు. ఎక్స్పర్ట్స్ తోటి ఎవరు ఏ పని చేయాలో ఆ పని. అంటే అన్ఫార్చునేట్లీ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా డివైడ్ అయిపోయినారు. వాళ్ళు కొంతమంది అదంతా అది సమస్య. ఇప్పుడు ఆ సమస్య వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. తెలంగాణ వస్తే తెలంగాణని భ్రష్టు పట్టిస్తారు ఇప్పుడు ఈ పొలిటికల్ లీడర్స్. ఓకే, నెక్స్ట్ కాలర్ అందుబాటులో ఉన్నారు సార్. కృష్ణ సిద్దిపేట నుంచి. కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మేడం. చెప్పండి కృష్ణ గారు. కాళేశ్వరం 6 మీటర్ల నీళ్లు పోతున్నాయి మేడం. పోతా అంటే ఎందుకని వదిలిపెడతారు మేడం కాంగ్రెస్ గవర్నమెంట్? ఎత్తిపోయచ్చు కదా మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? సిద్దిపేట. ఓకే, అంటే మల్లన్న సాగర్ ఏరియాలో ఉంటారా మీరు? రంగనాయక సాగరా? రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, తపస్పల్లి డ్యామ్. ఓకే, అంటే మీకు వాటర్ వచ్చిందా లాస్ట్ దీనివల్ల? రాలేదు వాటర్. రాలేదు సార్. అంటే ఇప్పుడు కాదు, కాళేశ్వరం ఈ 3-4 ఏళ్ళలో ఇప్పుడు కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఎప్పుడైనా వాటర్ వచ్చిందా? కాళేశ్వరం వచ్చింది సార్, కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి. ఓకే, వచ్చినాయి సార్. మల్లన్న సాగర్ నుండి రంగనాథ్ సార్ ఫుల్ నుండి ఫుల్ వాటర్ వచ్చేసినాయి సార్ మాకు. ఓకే, ఇప్పుడు వర్షం లేదు? లేవు సార్ మాకు. ఓకే సార్. చేర్యాల సార్ మాది, చేర్యాల కిందకి వస్తుంది. ఓకే, చేర్యాల సార్ మాది. తపాస్పల్లి రిజర్వాయర్ కొమరవెల్లి దగ్గర. దగ్గర. ఓకే, ఆ తపాస్పల్లి రిజర్వాయర్ దేవాలయం కింద ఉండే డైవర్ట్ చేసి. నెక్స్ట్ కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు సార్. బాలరెడ్డి గారు. బాలరెడ్డి గారు నమస్తే అండి. బాలరెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందా? బాలరెడ్డి గారు టీవీ చూడకుండా ఫోన్ లో మాట్లాడండి.